నిజామాబాద్ జిల్లా బోధన్ కోర్టులో అరుదైన సంఘటన చోటు చేసుకుంది. ఓ కేసు నిమిత్తం కోర్టుకు వచ్చిన వృద్ధ దంపతులను చూసి చలించిన న్యాయాధికారి కోర్టు హాల్ నుంచి బయటకు వచ్చి మానవతా దృక్పథంతో విచారించడం విశేషం. రుద్రూరు మండలంలోని రాయకూరు గ్రామానికి చెందిన భార్యాభర్తలైన వృద్ధులపై గతంలో వరకట్నం కేసు నమోదైంది. ప్రస్తుతం వీరిద్దరూ నడవలేని స్థితిలో ఆటోలో బోధన్ కోర్టుకు వచ్చారు. వృద్ధుల స్థితిని తెలుసుకున్న న్యాయాధికారి సాయి శివ కోర్టు బెంచ్ నుంచి బయటకు వచ్చారు. వారిపై ఉన్న కేసును విచారించి అక్కడికక్కడే కేసును కొట్టివేసి మానవతా దృక్పథాన్ని చాటారు. దీంతో న్యాయాధికారి సేవలను పలువురు ప్రశంసించారు. సార్కు ధన్యాలు. చల్లవాళ్ళ కుటుంబం బతకని మంచిగా 4-5 ఏళ్ళు తిరిగినాం పోయినాం సారు. 4-5 ఏళ్ళు తిరిగినాము. మా 2-3 సార్లు రాళ్ళు వచ్చిండ్రు. మాకు అడిగిండు అన్నీ అబద్ధం సారు, అన్నీ అబద్ధం సార్. అన్నీ ఆటోలో కూర్చున్నా నిజమే. మా భార్య నిలబడ్డది. అన్నీ అడిగిన దానికి సార్ అన్నీ అబద్ధమే అని చెప్పినాం సారు. అన్నీ అబద్ధమే, అన్నీ అబద్ధమే. ఆటోలో కూర్చుంటే మళ్ళీ కాళ్ళు అన్నీ అవతారం చూసి ఆయనకు ధన్యవాదాలు. నా బాధన చూసి కేసు కొట్టేసిండు. చల్ల బతక 100 ఏళ్ళైనా వాళ్ళ కుటుంబం అంత చల్లగా